హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిక్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం చాలా మంది ఆటిజం పిల్లల్లో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే హెయిర్ కటింగ్ డిస్ట్రెస్. చాలామంది ఆటిజం పిల్లలకే కాదండి, వాళ్ళ పేరెంట్స్‌కి కూడా హెయిర్ కటింగ్ అనగానే చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు అసలు కుదురుగా కూర్చోరు అండ్ హెయిర్ కటింగ్ చేసుకోరు కాబట్టి. సో, అలాంటి డిఫికల్ట్ టాస్క్ అయిన హెయిర్ కటింగ్‌ని కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి ఎలా చేయించాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, ప్లీజ్ వాచ్. ఈ వీడియోలో చూసినట్లయితే ముకుందాని 3 డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎంట్రీ అయితే హ్యాపీగానే ఇచ్చాడు. అక్కడున్న థింగ్స్‌ని అన్నిటిని టచ్ చేసి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. అండ్ సీట్‌లో కూడా కామ్‌గానే కూర్చున్నాడు. అండ్ స్టార్టింగ్ అయితే తను హ్యాపీగానే ఉన్నాడు. యాక్సెప్ట్ చేసినట్లే అనిపించింది నాకు. సో, అక్కడ ఉన్న కేప్ కూడా పెట్టుకున్నాడు. హ్యాపీగా మిర్రర్‌లో చూస్తున్నాడు. సో, సెట్ అయిపోయాడు ఈసారి అని అనుకున్నాను. బట్ అక్కడ చూడండి, ఆ కేప్ కొంచెం టైట్‌గా పెట్టగానే తన ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎంత డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నాడో. అదేంటి అంటే వీళ్ళకి టాక్టైల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి టచ్ అనేది ఏదైనా టైట్‌గా ఉన్న డ్రెస్ కూడా వాళ్ళకి నచ్చదండి. అలాంటిది ఆ కేప్, ఆ కోట్ అన్నది వాళ్ళు కొంచెం టైట్‌గా పెడతారు కదా, హెయిర్ లోపలికెళ్ళకుండా. సో, తను చాలా డిస్కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాడు. అక్కడ చూడండి, కొత్త మనిషిని చూడగానే తను ఎలా రియాక్ట్ అవుతున్నాడో, అసలు కోంబ్ పెట్టడానికి, ఆ ట్రిమ్మర్ పెట్టడానికి కూడా తను ఇష్టపడట్లేదు. అంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ తను టచ్ చేస్తున్నా గూడా తనని తోసేస్తున్నాడు చూడండి, తన చేతిని. టచ్ కూడా చేయనీయట్లేదు అసలు తన హెడ్‌ని. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న అతను కొత్త అతననమాట. మామూలుగా రెగ్యులర్‌గా వేరే అతను జేస్తాడు. అండ్ ఇక్కడ కొత్త అతను గాబట్టి ఏం జేసేస్తాడో అన్న ఒక యాంగ్షియస్ ఫీలింగ్‌లోకెళ్ళిపోయాడు. సో, అసలు తనని టచ్ కూడా చేయనివ్వట్లేదు. ఈవెన్ కోంబింగ్ గూడా చేయనివ్వట్లేదు. వీళ్ళకి టాక్టైల్ ఇష్యూస్ ఉంటాయి గాబట్టి అసలు ఎవరైనా టచ్ చేసినా, లేకపోతే కూమ్ పెట్టినా, ఒక ట్రిమ్మర్ పెట్టినా వీళ్ళకి నచ్చదు. అండ్ అందులో ఆడిటరీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆ ట్రిమ్మర్ సౌండ్ అనేది కూడా వాళ్ళకి నచ్చదండి. ఆ ట్రిమ్మర్ సౌండ్ మనకు వినిపించే దానికంటే వాళ్ళకి ఎక్కువ రెట్లు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు దానికి కూడా డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ట్రిమ్మర్ స్టార్ట్ చేయగానే వీళ్ళలో ఒక అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఆ హెయిర్ అనేది మీద పడగానే తనకు డిస్కంఫర్ట్ అనిపించి ఆ కేప్ కూడా తీసి పడేశాడు. ఎందుకంటే ఆ కేప్ వల్ల అనుకుంటున్నాడు. బట్ మీద పడిన హెయిర్ వల్ల అని తనకు అర్థం అవ్వలేదు. అండ్ అక్కడ చూడండి, ఎంత ఫేస్ ఎలా పెట్టాడో. అండ్ అక్కడ వాటర్ స్ప్రే చేస్తూ ఆ కూమ్‌తో హెయిర్ ఇలా ఇలా దూవుతున్నప్పుడు తను చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడండి. ఎందుకంటే కూంబ్‌తో మనం ఇలా ఇలా అన్నా కూడా వాళ్ళకి నచ్చదండి. ఎందుకంటే వెళ్ళాల్సిన ఇన్‌పుట్ కంటే వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి. సో, అది కూడా వాళ్ళకి కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది, మనం నార్మల్‌గా అన్నది గూడా. అండ్ వాళ్ళు సిజర్‌తో కట్ చేసేటప్పుడు వీళ్ళు కుదురుగా కూర్చోకుండా అటు ఇటు కదలడంలో మనకు కూడా కొంచెం టెన్షన్‌గానే ఉంటుంది హెయిర్ కటింగ్ అంటే. ఎక్కడ తగిలించుకుంటారో అని జెప్పి. ఈ వీడియోలో ముకుంద ఎందుకంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు హెయిర్ కటింగ్‌కి అంటే, ఫస్ట్ అయితే తనకు టాక్టైల్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే టచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల, అందులో హైపర్ సెన్సిటివిటీ ఉండడం వల్ల తనకు వెళ్ళాల్సిన ఇన్‌పుట్ కంటే ఎక్కువ వెళ్తుంది కాబట్టి, నేనక్కడ తన చీక్స్‌ని టచ్ చేశాను. కదలొద్దు, కదలొద్దు అని చెప్పి. సో, అక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు. అండ్ కూమ్‌తో అతను హెయిర్‌ని కూమ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు. అండ్ చిన్న చిన్న హెయిర్ అనేది తన స్కిన్ మీద పడుతూ ఉంటుంది గదా, సో, దానివల్ల కూడా తను అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ ఔట్ ఆఫ్ 100 ఈ పర్టిక్యులర్ హెయిర్ కటింగ్ సెషన్‌కయితే నేను ఔట్ ఆఫ్ 100 90 మార్క్స్ అయితే ఇస్తానండి. ఎందుకంటే తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు హెయిర్ కటింగ్ విషయంలో. స్టార్టింగ్‌లో అయితే అసలు వెస్టిబ్యులర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆ చైర్‌లో కూడా కూర్చునేవాడు కాదు కుదురుగా. నేను కానీ, మా తమ్ముడు కానీ కూర్చొని మా ఒళ్ళో కూర్చోబెట్టుకొని బలవంతంగా తనను పారిపోనివ్వకుండా చూసుకొని మేము హెయిర్ కటింగ్ చేయించేవాళ్ళం. బట్ ఇప్పుడైతే చాలా కుదురుగానే కూర్చున్నాడు. బట్ ఆ టాక్టైల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పెట్టించాడు గానీ, బట్ ఫార్ బెటర్ అండి స్టార్టింగ్‌తో పోల్చుకుంటే. అండ్ కుదురుగా కూర్చోవడమే కాకుండా టాక్టైల్ ఇష్యూస్ ఒకటే కాకుండా ఇంకొకటి కూడా ఉందండి. తనకు ఆడిటరీ ఇష్యూస్ ఉండేటివి. సో, ఎప్పుడైతే ఆ ట్రిమ్మర్ సౌండ్, ఆ సిజర్ సౌండ్ విన్నప్పుడు తను వీళ్ళు నన్నేదో చేసేస్తున్నారు అని చెప్పి దిగి దిగి పారిపోయేవాడు. ఆ ట్రిమ్మర్ సౌండ్ కూడా తనకు చాలా హార్డ్‌గా అనిపించేది. మనకు వినిపించే దానికంటే కూడా తనకి ఎక్కువ రెట్లు వినిపించేది. సో, తను చాలా భయపడిపోయేవాడు హెయిర్ కటింగ్ అనగానే. బట్ ఇప్పుడు ఫార్ బెటర్ అండి. అప్పుడు రైమ్స్ పెట్టి ఎట్లో మేనేజ్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు చూడండి, రైమ్స్ కూడా ఏం లేదు. నేనైతే హెయిర్ కటింగ్ అన్నప్పుడు రైమ్స్ ఎవరైనా పెడితే వద్దనే చెప్తానండి. ఎందుకంటే తను యాక్సెప్ట్ చేయాలి. తనంతట తను యాక్సెప్ట్ చేయాలి. మనం రైమ్స్ పెట్టి డైవర్ట్ చేసి తనకి హెయిర్ కటింగ్ అనేది చేస్తే నెక్స్ట్ టైమ్ ఈ టైమ్ తను కోఆపరేట్ చేసినా నెక్స్ట్ టైమ్ తను ఇబ్బంది పడతాడు. సో, అలా కాకుండా రైమ్స్ అవన్నీ ఏం పెట్టకుండా లెట్ దెమ్ యాక్సెప్ట్ అండి. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. బట్ యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ముకుందన్ చూసినట్లయితే తన చేతిలో ఒక టాయ్ అనేది హోల్డ్ చేస్తున్నాడండి. ఏంటి అంటే తను ఆ టాయ్ హోల్డ్ చేసినప్పుడు తను కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. సో, అలాంటి ఏదైనా ఫేవరెట్ టాయ్ ఉన్నట్లయితే తనకిచ్చినట్లయితే కొంచెం కోఆపరేట్ చేయడానికి ఫీల్ అవుతుంది. అక్కడ చూడండి, తనకెంత పెయిన్‌ఫుల్‌గా అనిపించిందో అలా కట్ చేయడము. తన రియాక్షన్ చూడండి.
ఒక్కోసారి వీళ్ళు పడే ఇబ్బందులు చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అందరూ ఈజీగా చేసుకునే డే టు డే యాక్టివిటీస్ కూడా వీళ్ళకెంత ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నాయి అని తలుచుకుంటే కొంచెం బాధ అనిపిస్తది. బట్ మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే వాళ్ళకి ఆ అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ ఎలా తగ్గుతది అని తెలుసుకొని, వాళ్ళని కంఫర్టబుల్‌గా ఫీల్ చేయడం తప్పించి మనం ఏం చేయలేం కాబట్టి ఆ టిప్స్ ఏంటో మనం తెలుసుకుందామండి ఇప్పుడు. సో, ఆ టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ అయితే వాళ్ళు సిట్టింగ్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుందండి. తను కుదురుగా హెయిర్ కటింగ్ చైర్‌లో కూర్చోవాలి అంటే మనం ఫస్ట్ వెస్టిబ్యులర్ సిస్టమ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, హెయిర్ సలూన్‌కి వెళ్ళే ముందు ఒక 15 మినిట్స్ వాళ్ళని పార్క్‌కి కానీ, లేదా ఇంట్లో వెస్టిబ్యులర్ ఇన్పుట్ ఇవ్వడానికి కానీ ట్రై చేయండి. ఆ వెస్టిబ్యులర్ ఇన్పుట్ ఎలా ఉంటుంది అంటే, నా వీడియోస్ ఉన్నాయండి వెస్టిబ్యులర్ ఇన్పుట్ మీద. సో, వాటిని గనక ఫాలో అయ్యి మీరు ఒక 15 మినిట్స్ వెస్టిబ్యులర్ సిస్టమ్ మీద వర్క్ చేసి తర్వాత గనక సలూన్‌కి తీసుకెళ్ళినట్లయితే కంపల్సరీగా కిడ్ ఆ చైర్‌లో అనేది కుదురుగా కూర్చుంటాడండి. సో, అలాగా మనం స్వింగింగ్ కానీ, క్లైంబింగ్ కానీ ఇలా ఏదన్నా వెస్టిబ్యులర్ యాక్టివిటీ ఇచ్చి తర్వాత గనక తీసుకెళ్ళినట్లయితే కిడ్ కుదురుగా కూర్చుంటాడండి. సెకండ్ టిప్ ఏంటి అంటే హెడ్ డీప్ ప్రెషర్ మసాజ్ ఇవ్వాలండి. సో, వీళ్ళేంటి అంటే వాళ్ళ తలలో చేయి పెట్టనివ్వరు, కూమ్ పెట్టనివ్వరు కాబట్టి మనం డైలీ గనక హెడ్ ట్యాపింగ్ గనక చేసినట్లయితే స్టార్టింగ్‌లో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా మెల్లిమెల్లిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారండి. సో, మనం డైలీ హెడ్ ట్యాపింగ్ గనక చేసినట్లయితే హెయిర్ కటింగ్ ఇష్యూస్ అనేది మేజర్‌గా తగ్గుతాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ అనేటివుంటాయి. అండ్ వాళ్ళకేదైనా ఫేవరెట్ టాయ్ అలా ఏదన్నా ఉంటే కంపల్సరీగా వాళ్ళతో పాటు క్యారీ చేయనివ్వండి. అన్నీ తీసేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళినట్లయితే అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో తెలియక ఇంకా ఎక్కువ టాంట్రమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ఫేవరెట్ టాయ్ గనక వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతది. అండ్ ఇన్ కేస్ ఆడిటరీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ట్రిమ్మర్స్‌ని అలో చేయరు కాబట్టి సిజర్స్‌ని వాడమని చెప్పండి. అండ్ సిజర్స్ కూడా నచ్చవు అంటే సైలెంట్ క్లిప్పర్స్ అని అమ్ముతారండి. అవి గనక యూజ్ చేసినట్లయితే సౌండ్ రాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆడిటరీ సిస్టమ్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది వాళ్ళని. అండ్ మోస్ట్‌లీ మొబైల్స్ కూడా అవాయిడ్ చేయండి. అక్కడ ఏం జరుగుతుంది అని కిడ్ టైం తీసుకున్నా పర్వాలేదు. వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, మనం ఎప్పుడు ఎక్కడికెళ్తున్నాం అన్నది మన పిల్లలకి ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి. అది ఈవెన్ హెయిర్ కటింగ్ అయినా సరే, మనం కిడ్‌కి ముందే చెప్పాల్సి ఉంటుంది. ఇఫ్ సపోజ్ నార్మల్ పిల్లలనుకోండి, మనం రెడీ చేసేటప్పుడే వాళ్ళు అమ్మ మనం ఎక్కడికెళ్తున్నాం, ఎందులో వెళ్తున్నాం, ఎవరి పెళ్లి ఇలా అడుగుతూనే ఉంటారు కదండీ మనమల్ని. సో, అప్పుడు మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే మన కిడ్స్ మనమల్ని అడగరు కాబట్టి, వాళ్ళ స్పీచ్ లేదు కాబట్టి సో, వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్న దాంట్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యం. ఎక్కడికెళ్తున్నాము, ఎవరితో ఎళ్తున్నాము ఇవేమి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోతాం. సో, అలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళు చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అయిపోతారు. డైరెక్ట్‌గా మనం హెయిర్ సలూన్ షాప్‌కి తీసుకెళ్ళిపోయినట్లయితే. సో, అలా కాకుండా నేనైతే ముకుందాకి ఏం చేస్తానంటే ఒక 2, 3 డేస్ ముందు నుంచి నేను తనని ప్రిపేర్ చేస్తానండి. 2, 3 డేస్ ముందు నుంచి నేను ఆ షాప్ ముందర నిలబెట్టి ముకుందా మనము పలానా రోజు హెయిర్ కటింగ్ చేసుకోవడానికొస్తాము. హెయిర్ కటింగ్ అంటే ఏం లేదు నాన్న. కూమ్ తీసుకొని వాళ్ళు ఇలా కూమ్ చేస్తారు. సిజర్ తీసుకొని ఇలా కట్ చేస్తారు అని నేను తనకు చూపిస్తానండి. సో, ఆ 3 డేస్ తర్వాత ముకుంద ఏం చేస్తాడంటే కుదురుగా కూర్చుంటాడండి హెయిర్ కటింగ్‌కి. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోయినట్లయితే ముకుంద కూడా చాలా ఇబ్బంది పడతాడు. తను ఇబ్బంది పడడమే కాకుండా కుదురుగా కూర్చోడు కాబట్టి మనకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సో, అలా డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోవడం కాకుండా మనం ముందే వాళ్ళని ప్రిపేర్ చేసినట్లయితే ఐదర్ పిక్చర్స్ చూపిచ్చో, లేకపోతే ఆ షాప్ ముందరికి తీసుకెళ్ళో, పలానా రోజు మనం ఇక్కడికొస్తాము. వాళ్ళు మనకు హెయిర్ కటింగ్ చేస్తారు అని మనం గనక వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే, ఆ డే వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా కోఆపరేట్ చేయడానికి ట్రై చేస్తారండి. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే, వీళ్ళు ఆల్రెడీ టచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి, మనం ప్రతిసారి ఒక కొత్త సలూన్‌కి తీసుకెళ్ళి, కొత్త మనిషి దగ్గర హెయిర్ కటింగ్ చేయించినట్లయితే వాళ్ళు చాలా యాంగ్షియస్‌గా ఫీల్ అవుతారండి. అలా కాకుండా మనం ప్రతిసారి ఒకే పర్సన్ దగ్గర, ఒకే షాప్‌లో గనక చేయించినట్లయితే, వాళ్ళు కొద్దిగా త్వరగా యాక్సెప్ట్ చేయడానికి మోర్ పాసిబిలిటీస్ అనేటివి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనం పెద్ద పెద్ద సలూన్స్‌కెళ్ళి అక్కడ వెయిటింగ్ టైమ్ వెయిట్ చేసి అండ్ మన టర్న్ వచ్చాక వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదని, ఇంకా వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని వాళ్ళు తొందర పెడుతూ ఉంటే, మనం తొందరపడి, మనం యాంగ్షియస్‌గా ఫీల్ అయ్యి, కిడ్ కూర్చోవట్లేదని ఆ స్ట్రెస్ అంతా కూడా మన కిడ్ మీద పడుతూ ఉంటుందండి. అలా కాకుండా మనం చిన్న షాప్ అయినా పర్లేదు, మన ఇంటి పక్కన షాప్ అయినా పర్లేదు, వెయిటింగ్ ఎక్కువ లేని చోట అండ్ వేరే వాళ్ళున్నారు త్వరగా అని తొందర పెట్టని చోట హెయిర్ డ్రెస్సర్ పేషెంట్‌గా మన పిల్లల్ని అర్థం చేసుకునేటట్లయితే, మనకు ఈ టాస్క్ అనేది కొంచెం ఈజీగా అనిపిస్తుందండి. సో, పైన చెప్పిన టిప్స్ అన్నీ గనక ఫాలో అయ్యి మీరు కనుక హెయిర్ కటింగ్‌కి కిడ్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత హెయిర్ కటింగ్‌కి తీసుకెళ్ళినట్టయితే కంపల్సరీగా మీ కిడ్ కూడా కోఆపరేట్ చేస్తాడండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.